ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజున నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్న ప్రసంగ అంశం సనుగుడు వద్దు, కృతజ్ఞత కలిగి ఉందాం అనే అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం ఆఖరిలో గనుక మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకునము. ఏ మార్గం అంతటిలో అని గనుక మనం ఆలోచన చేస్తే, అరణ్య మార్గం అంతటిలో నడిపించిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునము. ఐగుప్తు దాసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో అద్భుతాలు, సూచక క్రియల ద్వారా విడిపించి కానాను దేశం వైపు నడిపించాడు. కానీ వారు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు కొంచెం కష్టం రాగానే దేవుని అద్భుతాలను మర్చిపోయి మోషే మీద, దేవుని మీద సనగడం ప్రారంభించారంటండి. ఈరోజు మన జీవిత ప్రయాణంలో కూడా దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి చిన్న కష్టం రాగానే ఎలా సనుక్కుంటున్నామో, దానివల్ల దేవుని ఆశీర్వాదాలను ఎలా కోల్పోతున్నామో ఈ యొక్క సందేశం ద్వారా తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలులను అరణ్యంలో నడిపించడానికి గల కారణం మోషే వివరిస్తున్నాడు. అదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిను జ్ఞాపకం చేసుకొను. ఏంటంటే అండి, ఆయన నిన్ను అనచి నీ హృదయములో ఏమున్నదో తన ఆజ్ఞలను నీవు గైకొందువో లేదో నేను శోధించి తెలుసుకొనుటకు అంటున్నాడు. మన జీవితంలో కూడా అరణ్యం లాంటి శూన్యమైన కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది దేవుడు మనల్ని వదిలేసడని కాదు, మన హృదయాన్ని పరీక్షించడానికి ఆయన అనుమతించిన కాలమని మనం గ్రహించాలి. ఇశ్రాయేలుకు ఆహారం లేనప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళిచ్చాడు. పగలు మేఘస్తంభమైన, రాత్రి అగ్నిస్తంభమైనను తోడుగా ఉన్నాడు. అయినా వారు మాకు ఈ నీచమైన ఆహారం వద్దు, ఐగుప్తులో ఉంటే బాగుండేది అని సనుక్కున్నారు. వారి సనుగుడు వల్ల ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబులు మినహా మిగిలిన పెద్దవారు ఎవ్వరూ కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. అరణ్యంలోనే రాలిపోయారంటండి. ఇక్కడ మీరు చూస్తే వారి సనుగుడు వల్ల ఐగుప్తుల నుండి బయలుదేరిన ప్రజలలో పెద్దవారే కానివ్వండి, చిన్నవారే కానివ్వండి, వారిలో యెహోషువ, కాలేబులు మాత్రమే, మిగతా పెద్దవారెవ్వరూ కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఆఖరికి మోషేతో సహా అరణ్యంలోనే రాలిపోయారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే ఆఖరి దాకా ఉండి ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు మోషే మరణించారు. అందుకని మోషే కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి చేరుకోలేకపోయారు. ఒకసారి గమనించండి, సనుగుడు మనల్ని ఉన్న చోటే ఉంచుతుంది, కానీ కృతజ్ఞత మనల్ని ముందుకు నడిపిస్తుందని మనం గమనించాలి. అదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చదివినట్లయితే, మోషే ఒక అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. అరణ్యంలో బట్టల దుకాణాలు లేవు, చెప్పుల దుకాణాలు లేవు, కానీ దేవుడు వారిని ఎలా సంరక్షించాడో చూడండి. మనం కూడా మన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు, మన అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. ఆ జ్ఞాపకాలే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, లేని వాటిని చూసి సనగడం సాతాను స్వభావం.
ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని పిల్లల లక్షణం అని మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలుల వలె కానాను అంటే ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉండాలంటే మన జీవితంలో సనుగుడును తీసేసి కృతజ్ఞతను అలవర్చుకోవాలి. ఈరోజు దేవుడు మీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని ఇచ్చి కాపాడుతున్నందుకు ఆయనకు హృదయపూర్వక వందనాలు మేము అందరము కూడా చెల్లించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్న మాటలు మీ అందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.